ప్రశ్నించే ప్రజలను అనగదొక్కుతున్న బీజేపీ అని చెప్పేసి విప్లవకారులతో శాంతి చర్చలు అత్యవసరం అని చెప్పేసి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు. ఏది ఏమైనా నిన్న వరంగల్లో దేశంలో ప్రజల పక్షం నిలబడి ప్రశ్నించే గొంతుకులను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రం సెమినార్ హాల్లో ఆదివాసీలపై ఆపరేషన్ కగార్ శాంతి చర్చలు విద్యార్థుల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి డిఎస్సి అధ్యక్షుడు కొమగోని శ్రవణ్ అధ్యక్షత వహించగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారత ప్రాంతాల్లోని ఆదివాసీ బిడ్డలను కాల్చి చంపడం దారుణమని ఎమ్మెల్యే నాయని తీవ్రంగా ఖండించారు. శాంతి చర్చలు జరపాలన్న డిమాండ్ను సమర్థిస్తూనే కాంగ్రెస్ పక్షాన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తున్నామని చెప్పారు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను లక్ష్యంగా చేసి చంపడం తగదని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు గిరిజనులకు జీవించే హక్కుకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు తావులేదన్నారు. కేంద్రం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సామాజిక సమస్యల మీద విద్యార్థులు స్పందించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. కాకతీయ విద్యార్థులకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ చందర్ మాట్లాడుతూ మావోయిస్టులు చర్చలకు సానుకూలంగా ఉన్నా స్పందన లేకపోవడం సరికాదన్నారు. శాంతి చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడడానికి ముందుగా కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటన చేయాలన్నారు. ఏ సమస్య అయినా శాంతితో చర్చలతోనే ముగుస్తుందన్నారు. ఆపరేషన్ కగార్ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటువంటి ప్రభుత్వాలు విప్లవకారులతో చర్చలు జరపాలన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో విప్లవకారులను చంపడానికి వెళ్తున్న పోలీసులు పారామిలిటరీ బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరుపుతూ కనీసం విప్లవకారుల శవాలను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందన్నారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్కర శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదన్నారు. మధ్య భారతదేశంలో ఉన్న మూలవాసులపై కేంద్ర మిలిటరీ బలగాల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విప్లవకారులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మధ్య భారతంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనను ఆపివేయాలన్నారు. భారత్ బచావో రాష్ట్ర నాయకులు డాక్టర్ వెంగళరెడ్డి మాట్లాడుతూ మావోయిస్టు చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్న కేంద్రం అంగీకరించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్తో ఆదివాసీల హక్కులు ప్రమాదంలో పడ్డాయన్నారు. ప్రజల జీవించే హక్కుపైన కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరసం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు కోడం కుమారు, తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శి జనగామ కుమారస్వామి మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థి నాయకులు చాలామంది పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా పశ్చిమ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ప్రశ్నించే ప్రజలను అనగదొక్కుతున్నటువంటి బీజేపీ నిన్న కూడా మనం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పినటువంటి మాటలను కూడా చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం చేసినటువంటి దాడులే. ఈరోజు అంబానీ అదానీల కోసం దండకారణ్యం మొత్తాన్ని ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడా క్లియర్గా ఆ అడవి నుండి బయటికి తీసుకొచ్చే కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు ఒకవేళ మావోయిస్టులనే మీరు ఆపరేషన్ కగార్ పేరుతో కేవలం మావోయిస్టులనే చంపాలనుకుంటే ఈరోజు పట్టుబడుతున్నటువంటి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని చెప్పేసి మీరు ఎస్పీ ముందు నిలబెట్టి ఏఎస్పీల ముందు నిలబెట్టి ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకే ఇంటి పేరుతో ఇలా ఉంటున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు 4-5 ఇలా ఉంటున్నారు. అంటే కుటుంబాలను వీళ్ళు తీసుకొచ్చి అక్కడ పోలీసుల ముందు పెట్టి లొంగిపోయారు అనే పేరుతోని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి లొంగిపోయారనే పేరుతోని వాళ్ళకు 10,000-20,000 ఇచ్చి ఆ అడవి నుండి గూడెం మొత్తాన్ని ఒక తండానో ఒక గూడెంనో లేదంటే ఒక గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి 30 కుటుంబాలు 40 కుటుంబాల మనుషులు ఎవరైతే ఉంటారో అందులో సగం మందిని తీసుకొచ్చి లొంగిపోయారని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా వీళ్ళతో పాటు బయటికి తీసుకొచ్చి ఏదో ఒక దగ్గర ఆ అడవి బయట ఏదో ఒక మైదాన ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి గుడిసెలు వేసుకోవడానికి ఇంత స్థలం చూపిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించింది లేదు, వాళ్ళకి బతుకుదేరు చూపించింది లేదు. అసలు నిజానికి అడవి నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులతో పోటీపడి బతికేటువంటి బతుకులు కావు. అందుకే వాళ్ళ అడవిని విడిచిపెట్టకుండా అవసరమైతే మావోయిస్టులతో కలిసి మేము ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ ఆర్మీతో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మేము మైదాన ప్రాంతంలోకి రాము అనే భయం వాళ్ళలో ఎందుకుందనంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి పోటీపడి కానీ లేదంటే వాళ్ళతో విద్యలో కానీ ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కానీ దేంట్లో కూడా బతుకులో కూడా వాళ్ళతో పోటీపడే పని వాళ్ళకి రాదు. ఈరోజు వాళ్ళు గుడ్డి చాకిరీ చేయడం తప్ప ఈరోజు కూలి విషయంలో అడిగేటువంటి ప్రశ్నలు కూడా పరిస్థితులు కూడా ఉండవు. లాస్ట్ టైం మనం నాగర్ కర్నూలు జిల్లాలో చూసాం. ఒక చెంచు తండాకు సంబంధించిన మహిళ వాళ్ళ భర్త పనిచేసినటువంటి పైసలు ఇట్లా అడిగేది ఉంటే ఆమెను ఏ విధంగా కొట్టిరో ఒక రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తులు మనం చూసాం. ఎంతోమందిని అడవుల నుండి తీసుకొచ్చి ఈరోజు ఇటుక బట్టీలలో లేదంటే మేస్త్రి పనికి కూలి పనికి తీసుకుపోయి వాళ్ళను ఇంట్లో పనిలో పెట్టుకొని
బయట ఇచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో దాంట్లో 10% కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటుక బట్టీలో అయితే సంవత్సరానికి కలిపి ₹1,00,000 కూడా భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే సంవత్సరం మొత్తం కలిపి కూడా ₹1,00,000 ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే నెలకు భార్యాభర్తలు ఇద్దరు కలిపి కూడా కనీసం 6,000 నుండి 7,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ పని మాత్రం 8 గంటల పని కాదు, దాదాపు 12 గంటల నుండి 16 గంటల పని చేయించుకుంటూ ఉంటారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు ఆదివాసులను ముఖ్యంగా అడవుల నుండి ఖాళీ చేసినటువంటి ఈ ఆదివాసులను తీసుకొచ్చి ఈ జనాల మధ్యలో, ఈ స్వార్థపూరిత జనాల మధ్యలో వాళ్ళని పడేసేదంటే వాళ్ళు ఏ విధంగా బతుకుతారనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది మిత్రులు ఆపరేషన్ కగార్ జరపాలని, నక్సలైట్లను చంపాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా ఈ దేశం పౌరులే. ఈరోజు మిమ్మల్ని తీసుకుపోయి జపాన్లోనో చైనాలోనో వేసి అక్కడ ఉన్న వాళ్ళతో పోటీలో పాల్గొని అంటే మీరు పాల్గొంటారా? మనకు ఏమైనా రీల్స్ చూసుడు లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ బ్యాచ్ మనం ఎట్లయితే ఉంటామో అక్కడ చైనాలో సైన్స్లో వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళలాగా మనం పోటీ పడగలుగుతామంటే ఆ పోటీ మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు వీళ్ళ పరిస్థితి కూడా అట్లా ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు కేవలం బీజేపీ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఆదివాసులందరినీ అంతం చేస్తూ ఉంది. దయచేసి మావోయిస్టుల పేరుతో ఆదివాసులను చంపడం అనేది నేరం. ఇది చంపుకుంటూ పోవడం అనేది రోజు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఎన్కౌంటర్లు ఒక్కరు కూడా గాయాలతో పట్టుబడకుండా మొత్తం అందరికీ తలలో మాత్రమే గాయాలు అవుతూ ఉన్నాయి, తలలో మాత్రమే బుల్లెట్లు దిగుతూ ఉన్నాయి. నిజంగా ఎన్కౌంటర్లకు సంబంధించిన విషయంలో కూడా వాళ్ళని కాల్చి చంపేటప్పుడు మోకాళ్ళ దగ్గర కాల్చాలని చెప్పేసి, మోకాళ్ళ కిందికి కాల్చాలని చెప్పేసి కోర్టులు చెప్తా ఉన్నా ఈరోజు ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తున్నారు. అది కూడా కేవలం వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం కోసం చంపడం కూడా అత్యంత పాశవికం. మరి దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ దేశ పౌరుల్ని చంపేటువంటి పరిస్థితిని వెనక్కి తీసుకోవాలి. ఆపరేషన్ కగార్ను ఆపివేయాలి. పాకిస్తాన్తో శత్రు దేశాలతో మనం శాంతి చర్చలు జరిపి ఈ దేశ పౌరుల కోసం శాంతి చర్చలు జరపడానికి మాత్రం ఎందుకు వెనక్కిపోతున్నాము? ఎందుకు ఈరోజు ఎవరి కోసం ఆ దండకారణ్యాన్ని ఖాళీ చేస్తున్నారనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ.